ఈరోజు వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. వేడి వేడి ఉప్మాలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి. మా ఆయన ఫేవరెట్ ఉప్మా అండి ఇది. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆవాల జీలకర్ర వేసుకొని అందులో శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకొని అది లైట్గా రోస్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, చిన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అల్లంని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి అండి. వీడియోలో చూపించిన విధంగా ఆ అల్లంని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అందులో మనం పెద్దగా కట్ చేసిన టొమాటోస్ని వేసుకోవాలి అండి. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఫ్రై కానివ్వాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అండి. లైట్గా ఫ్రై కానివ్వాలి, మరీ ఫ్రై కానివ్వకూడదండి. నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను, దాన్ని వేయించి పక్కన పెట్టుకున్నాను. దీని 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని పైన గుప్పెడంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని అది మరిగే వరకు వెయిట్ చేయాలి అండి. అది మరుగుతున్నప్పుడు మూత తీసుకొని మరుగుతున్నప్పుడు మనం ఉప్మాని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వని అందులో పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి. ఉండలు లేకుండా కలుపుకొని ఇలా చూడండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఇలా ఉన్నప్పుడే ఈ ఉప్మా అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం శాండీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.